Good morning, everyone. I am Dr. Aditya, consultant urologist and andrologist, Archana Hospital, Madinagooda. సో చాలా మంది పేషెంట్స్‌కి ఏంటంటే మేము ఒక సింపుల్ టెస్ట్ రాస్తాము యూరాలజిస్ట్‌లో. మోస్ట్ కామన్‌గా యూరినరీ ప్రాబ్లమ్స్‌తో వచ్చే వాళ్ళకి. అదేంటంటే దాన్ని యూరోఫ్లోమెట్రీ అంటాము. సో యూరోఫ్లోమెట్రీ అంటే ఏం లేదంటే జస్ట్ మీరు ఇంట్లో ఎలాగైతే యూరిన్ పాస్ చేస్తారో సో అట్లా ఒక రూమ్‌లో ఇక్కడ ఒక మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ టంబ్లర్ ఉంటుంది. ఆ టంబ్లర్‌లోకి మీరు అదే విధంగా యూరిన్ పాస్ చేయాలి. సో దానివల్ల ఏంటంటే ఒక గ్రాఫ్ లాంటిది వస్తుంది. మీరు పాస్ పాస్ చేయడం అయిపోయాక. సో ఆ గ్రాఫ్‌లో ఏంటంటే మీరు యూరిన్ ఎంత స్పీడ్‌తో పోసారు, ఎంత టైమ్‌లో పోసారు అండ్ మీ మాక్సిమం స్పీడ్ ఎంత, లోయెస్ట్ స్పీడ్ ఎంత, లేదంటే ఏదన్నా ఆగి ఆగి వస్తుందా, లేదంటే ఒక పేషెంట్ గ్యాప్ తీసుకొని మళ్ళీ యూరిన్ ఏమన్నా పాస్ చేస్తున్నారా? సో ఇవన్నీ తెలుస్తాయి. సో ఈ యూరోఫ్లోమెట్రీ చేయటం ద్వారా ఏంటంటే పేషెంట్‌కి ఏ రకమైన ప్రాబ్లమ్ ఉందో తెలుసుకోవచ్చు మనం. సో పేషెంట్ అసలు స్పీడే రాట్లేదు. నాకసలు మాటి మాటికి వెళ్ళాల్సొస్తుంది. లేకపోతే నుంచున్నాక చాలా సేపటికొస్తుందని ఈ కంప్లెయింట్స్‌తో వచ్చేవాళ్ళకి ఈ టెస్ట్ చేస్తాము. సో ఈ యూరోఫ్లోమెట్రీ టెస్ట్ ద్వారా ఏంటంటే పేషెంట్ మూత్రం యొక్క స్పీడు, సో క్వాంటిటీ అండ్ ఈ ఆగి ఆగి రాటం ఇవన్నీ తెలుస్తాయి. సో దీని ద్వారా ఏంటంటే పేషెంట్‌కి ఏమన్నా ప్రాస్టేట్ ఇష్యూస్ ఉన్నాయా? లేదంటే స్ట్రిక్చర్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా? లేదంటే పేషెంట్ బ్లాడర్ కెపాసిటీ ఎంతుందో తెలుసుకోవచ్చు. సో ఇదొక సింపుల్ టెస్ట్ అండ్ మల్టిపుల్ రిజల్ట్స్‌నిస్తుంది. సో మీలో ఎవరికైనా ఈ పై ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి ఆ యూరోఫ్లోమెట్రీ టెస్ట్ చేపించుకోండి. థాంక్ యూ.